హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వ్లాగ్ అయితే పార్లర్లో తీస్తున్నాను. ఈ రోజు క్లాస్లో స్పాంజ్ క్లాస్ అనమాట. సరదాగా అన్నాను. ఆ స్పాంజ్ చూసారు కదా, దాన్ని వాటర్లో వేస్తే అది ఫేషియల్ స్పాంజ్ కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. సో వాటితో మాకు టైం పాస్ అయిపోయింది. సో కమ్ టు ద క్లాస్. ఈ రోజు హ్యాండ్ బ్లీచ్. సో హ్యాండ్ బ్లీచ్ ఎలా మిక్స్ చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఎంతసేపు ఉంచాలి అని మేడం క్లియర్గా చెప్పారు. ఇప్పుడు నేను మిక్స్ చేస్తుంది హ్యాండ్ బ్లీచ్. ఈ బ్లీచ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్న షాప్కి వెళ్ళి అడిగితే ఇస్తారు. ఫేస్ పౌడర్ బ్లీచ్ అంటే ఇస్తారు, ఫేస్ పౌడర్ బ్లీచ్ అంటే ఇస్తారు. దీన్ని మనం హ్యాండ్స్కి లెగ్స్కి యూజ్ చేయొచ్చు. ఇది మంత్లీ వన్స్ యూజ్ చేస్తే బాగుంటుంది. అండ్ మనం అప్వర్డ్ డైరెక్షన్లోనే అప్లై చేయాలి. ఆఫ్టర్ 5 to 10 minutes ఉంటే ఇలా డ్రై అయిపోతుంది. ఆఫ్టర్ స్లోగా మనం మసాజ్ చేస్తూ రిమూవ్ చేయాలి స్పాంజ్ తో. బ్లీచ్ కదా, ఏమైనా డ్యామేజ్ అవుతుందా, అసలు అప్లై చేయొచ్చా లేదని డౌట్స్ మీకు అక్కర్లేదు. ఎందుకంటే ఫేస్ కి సంబంధించిన పౌడర్ బ్లీచ్ ఇది. సో చాలా సెన్సిటివిటీగా ఉంటుంది. మంత్లీ 1 time అయితే సరిపోతుంది. ట్యాన్ బాగా రిమూవ్ అవుతుంది. బీచ్కి వెళ్ళిన వాళ్ళు, అవుట్ సైడ్కి వెళ్ళిన వాళ్ళు ఇట్లాంటి ప్యాక్స్ ట్రై చేస్తే మీ స్కిన్ గ్లోయింగ్ బాగుంటుంది అండ్ ఈజీగా ట్యాన్ రిమూవ్ అవుతుంది అనమాట. సో ఈ ఫేస్ పౌడర్ బ్లీచ్ అనేది మంత్లీ 1 time కంపల్సరీ యూజ్ చేసుకోవచ్చు. అప్లై చేసి డ్రై అయిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత మనం ఫ్రెష్ అయ్యేంత వరకు మనకి వైటీ ప్యాచ్ లా ఉంటుంది. మనం టెన్షన్ పడకూడదు. ఆఫ్టర్ బాత్ నార్మల్గానే ఉంటుంది. మనం మాయిశ్చరైజింగ్ అప్లై చేసుకుని ఉంటే సరిపోతుంది. ఇచ్చిన సేమ్ ఉండదు, అంత బాగానే ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ట్యాన్ అయితే బాగా రిమూవ్ అవుతుంది. మేము ఆల్రెడీ చాలాసార్లు యూజ్ చేసాము. నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది. 1 by 1 అప్లై చేసుకున్నారు, డ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకున్నారు. వాళ్ళ రిజల్ట్స్ కూడా చాలా బాగా ఉంది. క్లాస్తో పాటు ప్రాక్టికల్స్ కూడా అయిపోతూ ఉంటాయి. ప్రాక్టికల్స్తో పాటు మాకు కూడా క్లీనప్స్, ఫేషియల్స్, పెడిక్యూర్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే మా హ్యాండ్స్ యూజ్ చేసుకోవాలి కాబట్టి, మా మీదే ఫస్ట్ యూజ్ చేసుకోవాలి కాబట్టి ప్రతి ప్రోడక్ట్ మేడం మాకు ఇస్తారు. మేము హ్యాండ్స్కి అప్లై చేసుకుంటాము, ప్యాచ్ టెస్ట్ చేస్తాము. అందుకే నేను జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. మా మేడం క్లాస్ చెప్పేసిన తర్వాత ప్రాక్టికల్స్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎందుకంటే మాతో కలిసి ప్రాక్టికల్స్ చేపిస్తారనమాట. మేము కూడా సరదాగా క్లాసెస్ అయిపోతూ ఉంటాయి. ఇది మా నెక్స్ట్ బ్యాచ్. దీనిలో ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందేమో అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి అప్లై చేసుకోండి. ఒకవేళ ఎవరైనా అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చిగా అనిపిస్తే ఒక 5 minutes అట్లానే ఉండండి. ఆ తర్వాత కామ్ అయిపోతుంది. ఎందుకంటే డేట్ ఎక్కువగా ఉన్న, ట్యాన్ పట్టినా సరే ఆ ఇచ్చినెస్ ఉంటుంది. ఎందుకంటే రిమూవ్ చేస్తుంది కాబట్టి టెన్షన్ పడకండి. 5 minutes తర్వాత కూడా మీకు ఇచ్చిగా అనిపిస్తే అప్పుడు మూవ్ చేయొచ్చు. ఏ క్రీమ్ అయినా సరే అప్లై చేయగానే కొంచెం ఇచ్చినెస్ ఉంటుంది. ఎందుకంటే మన స్కిన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మీరు ఈజీగా హౌస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. అండ్ బ్లీచ్ అంటే చాలా మందికి భయం ఉంది. ఇది చాలా అంటే చాలా స్మూతీగా ఉంటుంది స్కిన్ మీద. మీరు ఎటువంటి భయం అక్కర్లేదు, యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. మేము ఆల్రెడీ చాలాసార్లు చేసాం, చూస్తున్నారు కదా మీరు. సో మాకు ఈరోజైతే క్లాస్ హ్యాపీగా అయిపోయింది. మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. నా ఛానల్లో ఇట్లాంటి బ్యూటీ టిప్స్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. బాయ్.